హైదరాబాద్ బొల్లారం రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కార్ఖానా మత్స్యబొల్లారం వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ బొల్లారం రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొంది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కార్ఖానా మత్స్యబొల్లారం వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు ఈ యువకులు ప్రమాదవశాత్తూనే రైలు ఢీకొందా లేకపోతే వాళ్ళు ఏమైనా ఆత్మహత్యకు ప్రయత్నించారా? ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి కూడా అక్కడ రైల్వే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ముగ్గురు కూడా మాట్లాడుతూ మా పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్న పట్టాల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైన్ ఢీకొట్టడం జరిగింది. అయితే వీళ్ళు చూసినట్టయితే వీళ్ళు ముందుగా వస్తున్న ట్రైన్ గుర్తించకుండా ప్రశాంతంగా మార్నింగ్ సమయంలో అంటే వీళ్ళు వెళ్తున్న సమయంలో ఎలాంటి ట్రైన్స్ అనే ఉద్దేశంతో ముచ్చట్లు పెడుతున్నారు. మాట్లాడుకుంటూ ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇందులో ముగ్గురులో ఒకరు సెల్ ఫోన్ చూస్తున్నారు, మరిద్దరు కూడా సీరియస్ గా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్నారు అంటే కొంచెం కరువు లాగా ఉంటుంది, అంతేకాకుండా కొంచెం మలుపు ప్రాంతంగా ఉంటుంది. అవతల దిక్కు వచ్చే ట్రైన్ కావచ్చు, అవతల దిక్కున్న ఏమనో కనబడదు. అయితే ఆ కరువు ఉన్న ప్రాంతంలో వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో ఎదురుగా ఒక్కసారిగా ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. ఆ ముగ్గురులో ఇద్దరు అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. మరొక పరిస్థితిలో విషమంగా ఉంది. దీంట్లో చనిపోయిన వాళ్ళు శివంనాథ్, కౌశిక్ ఇద్దరు కూడా అక్కడిక్కడ చనిపోతే మరొకరు మళ్ళీ నాగరాజు ఇతర పరిస్థితి విషమంగా ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ డెడ్ బాడీ ప్రస్తుతానికి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాద సమయంలో ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆ పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పురుషాలకి ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళేమైనా రీల్స్ ఇలా చేస్తున్నారా, రీల్స్ చేసే సమయంలో జరిగిందన్న ప్రమాదం అంటే దాని మీద విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే రీల్స్ చేస్తుండగా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ.